స్కిన్ బూస్టర్స్ అండ్ స్కిన్ ఫిల్లర్స్ రెండు కూడా హైలరిక్ యాసిడ్ మన కంపోనెంట్తో తయారు చేస్తారు. కాకపోతే స్కిన్ బూస్టర్స్లో మనకు ఆ మాలిక్యూల్స్లో క్రాస్ లింకేజ్ చేయరు, సో దట్ థిన్గా ఉంటుంది, లిక్విడ్ లాగా ఉంటుంది. సో అది ఎక్కువ రోజులు ఉండదు, దాన్ని వాటరీగా ఉంటుంది, అబ్జార్ప్షన్ త్వరగా అవుతుంది. ఈ స్కిన్ బూస్టర్స్ని మనం టాప్ ఫస్ట్ సెకండ్ లేయర్ ఆఫ్ స్కిన్లో అడ్జస్ట్ చేస్తాం, డర్మిస్ అంటాం. మనం డర్మిస్లోనే పెడతాం దీన్ని, సో దట్ స్కిన్ మనకు చిన్న చిన్న రింకిల్స్ ఉన్నప్పుడు అవి తగ్గడానికి కానీ, తర్వాత కొలాజన్ ఇంప్రూవ్ చేయడానికి, తర్వాత హైడ్రేషన్, మెయిన్గా హైడ్రేషన్. చాలామందికి స్కిన్ డ్రైనెస్ ఎక్కువ ఉన్న వాళ్ళలో ఈ స్కిన్ బూస్టర్స్ చాలా బాగా వర్క్ చేస్తాయి. కాకపోతే ఒక్క సెషన్తో సరిపోదు, స్కిన్ బూస్టర్స్ చేయాల్సి వస్తే మాత్రం యూజువల్గా 1 to 3 సెషన్స్ ఖచ్చితంగా మీ డాక్టర్స్ అడ్వైస్ ప్రకారం 3 సెషన్స్ కనుక తీసుకొని ఇయర్లీ కనుక మెయింటైన్ చేస్తే మీ హైడ్రేషన్ ఆఫ్ ద స్కిన్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. దానివల్ల మనం మాయిశ్చరైజర్స్ వాడటం అలాంటి ఎక్స్టర్నల్ ప్రొడక్ట్స్ మీద డిపెండ్ అవ్వకుండా స్కిన్ హెల్తీగా వాటర్ రీటైన్ చేసుకుంటుంది. దీంట్లో వాటర్ రీటైన్ అవుతుంది.